పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఒక దర్శనం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక ఆశ. ఆ సంఘం గురించి ఏం రాస్తున్నాడంటే, చూడండి, మీ గురించి నేను ఇటువంటి వినాలి అనేటువంటి ఆశతో ఉన్నాను. అది ఏంటి అనే మాట దయచేసి చదవాలి. మొదటి మాట, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను ఏ విషయములోను బెదరక. చూడండి, పౌలు ఒక మాట అంటున్నాడు, నేను మీ దగ్గరకు వచ్చి చూసినను చూడకపోయినను వచ్చినను రాకపోయినను ఏ విషయంలో బెదరక, ఎదురించే వారికి బెదరక, అందరూ ఏకభావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుతూ సువార్త పక్షంలో, దేవుని పక్షంలో మనం నిలబడుతున్నప్పుడు, దేవుని పక్షంలో మనం నిలిచి ఆయన సన్నిధిలో ఆయన ఆశీర్వాదాలే కాక, ఆయన దీవెనలే కాక, ఆయన పక్షంలో నిలబడి ఆయన గురించి ప్రకటిస్తున్నప్పుడు మన జీవితాలను బట్టి పౌలు ఏ విధంగా ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఎక్స్పెక్టేషన్ చేస్తే, ఏ విధంగా ఆశిస్తున్నాడో, ఏ విధమైనటువంటి ఆశింపు కలిగిందో, పరలోకపు తండ్రి అయిన దేవుడు నీ విషయంలో కూడా అదే ఆశపడుతున్నాడని గ్రహించి నువ్వు ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, పౌలు అంటున్నాడు, నేనున్నా లేకపోయినా, నేను వచ్చినా రాకపోయినా, మీరు ఏదేనికి బెదరక స్వార్థ పక్షంలో నిలబడుతూ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ మీరెందుకంటే ముందుకు సాగాలి. అది మీ నుండి నేను కోరుకుంటున్నా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఎప్పుడు కూడా మనతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనల్ని విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. నిన్ను తోడేళ్ల మధ్యకి నెట్టేసి నిన్ను విడిచిపెట్టి నిన్ను ఎడబాసి వెళ్లే దేవుడు కాదు. నీతో ఉంటూ నువ్వు ఆయన పక్షంలో నిలబడి ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన సమృద్ధిని నువ్వు అనుభవించటమే కాక, ఆయన గురించి సువార్తలో పాలిభాగస్తునిగా కావాలని దేవుడు నీ గురించి ఆశ కలిగి ఈరోజు స్పెసిఫిక్ గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రక్కనున్న వారికి, నీ ముందున్న వారికి, నీ తోటి వారికి, నీ ఎంప్లాయీస్ కి, నీ ప్రియ సహోదరి సహోదరులకి ఎంతమందికి క్రీస్తుని ప్రకటించే బిడ్డగా ఉన్నావు? ఎంతమందికి ఆ యొక్క క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ యేసయ్య సువార్తలో పాలిభాగస్తురాలుగా ఉన్నావు? చూడండి, పౌలే ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఆశించినప్పుడు యేసయ్య మన గురించి ఆశించడా? చెప్పండి. ఒక స్పిరిచువల్ ఫాదర్, ఒక నాయకుడు తన సంఘము, తన కడుతున్న సంఘాలు ఈ విధంగా ఉండాలని కోరుకున్నప్పుడు దేవుడు కోరుకోడా? నీ ఇంటి ముందు వ్యక్తి నశించిపోతుంటే, నీ ప్రక్కన వ్యక్తి నశించిపోతుంటే, నీ తోటి వారు బలహీనతల్లో ఉంటే, నీ చుట్టుపక్కల వారు బంధకాల్లో ఉంటే, సువార్త వలన విశ్వాసంలో వారిని కనే అనుభవంలో నేను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీతో మాట్లాడుతుండగా అందరూ సిద్ధపడదాం. అందుకని కింద వచనం చదువుదాం. చదవండి, కంటిన్యూషన్. ఏక మనసు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమునకు, మీకు రక్షణయు కలుగుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు, నాయందున్నది మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసించుట మాత్రమే కాదు, నాకు కలిగిన శ్రమ, నాకు కలిగిన వ్యతిరేకత. చూడండి, పౌలు స్వార్థ ప్రకటించడం అంటే, నేను మొన్న ఒక యవనస్తుతో చెప్పా, సేవ అంటే అది ఆశామాషి కాదు బాబు. ఏదో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మమ్మల్ని చూసి జరిగిపోతాయని నువ్వు ఆశపడి ఏదో ఆలోచించడం కాదు. దేవుని పక్షంలో నిలబడినప్పుడు మనకేమొస్తాయంటే శ్రమలు వస్తాయి. ఏమొస్తాయండి? అందరూ చెప్పాలా? నువ్వు దేవుని పక్షంలో నిలబడినప్పుడు, నిజంగా నువ్వు యథార్థంగా దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తుని మోస్తున్నప్పుడు, అందుకని కింద మాట అంటున్నాడు చూడండి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుటే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు మనకి అనుగ్రహింపబడింది. ఏంటంటే శ్రమ. ఆయన పక్షంలో ఆశీర్వాదాలు కావాలి ఈ దినాల్లో బిలీవర్స్ కి. ఆయన పక్షంలో ఉన్న దీవెనలన్నీ కావాలి. కానీ ఆయన పక్షంలో ఉన్న ఏమొద్దు మనకి? గట్టిగా చెప్పండి. ఎవరు కోరుకోరండి. ఎంత సంపూర్ణమైన బిలీవర్ అయినా శ్రమలు అనగానే ఎత్తే చేయి దించేస్తాను. ఒకవేళ నిన్ను గొప్ప వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడంటే గట్టిగా చప్పటి కూడా దేవుని మహిమపరుచుతాను. ఎందుకంటే
దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఎంత సమృద్ధిగా కుమ్మరించబడుతున్నాయో, దేవుని దీవెనలు నీ మీద ఎంత మహిమకరంగా కుమ్మరించబడుతున్నాయో, నీవు ఆయన పక్షములో కూడా శ్రమ పడుట వలన దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు శ్రమ పడ్డానికి ఆయన పక్షంలో నిలబెడతావో శ్రమను నీ యొద్దకు పంపుతాడు. దానిని తట్టుకునే కృపని కూడా నీ యొద్దకు పంపుతాడు దేవుని బిడ్డలారా. అసలు నిలబడినప్పుడు ఇది జరిగేది. కొంతమందికి నిలబడ్డం ఇష్టం ఉండదండి. నిజంగా ఈ పరిచర్యని ఈ రోజు వరకు మేము కొనసాగిస్తున్నామంటే దేవుడు ఎంతగానో మా జీవితాలను ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, గొప్ప దీవెనల చేత, మహిమాయుక్తమైన ఆనందం చేత నింపాడు. కానీ ఎన్నో శ్రమల్లో, ఎన్నో వ్యతిరేకతల్లో మేమేం చేశామంటే ఆయన పక్షంలో మేము దానికి నిలబడ్డానికి మేము పిలువబడ్డామని నిలబడ్డాము. కాబట్టి దానిని జయించే కృపని దేవుడు మా యొద్దకు పంపించాడు. దేవుని బిడ్డలారా, ఆయన పక్షంలో విశ్వాసం ఉంచటమే కాక ఆయన పక్షంలోనంట ఏం పడ్డానికి దేవుడు మనకిచ్చాడట? గట్టిగా చెప్దాం, శ్రమ. ఈ శ్రమ అనేది ఏదైనా వచ్చితే ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, శ్రమలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు అది దేవుడు మనకు అనుగ్రహించబడింది అని గ్రహించాలట. ఎవరి వల్ల అనుగ్రహించబడింది చెప్పాలి. విశ్వాసము, రక్షణ ఎలాగ నీకు అనుగ్రహించబడిందో ఆయన పక్షంలో నిలబడినప్పుడు శ్రమ కూడా నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు సంతోషించాలి తప్ప, యేసులో ముందుకు సాగుతున్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం, లేకపోతే దేవుడు నాకు ఏం చేశాడని దేవుని దూషించడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, కొంచెం కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, వ్యతిరేకత కలిగినప్పుడు దేవునికి దూరం అయిపోవడం, ఇవన్నీ కూడా మనం చేసే పొరపాట్లు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే మీరు తెలుసుకోవాలి ఏంటంటే, నువ్వు దేవుని పక్షంలో ఉండి ఆయన ఆశీర్వాదాలు, అయ్యో నాకు బ్లెస్సింగ్స్, దీవెనలు, శుభములు, ఆశీర్వాదాలు తీసుకోవడమే కాక ఆయన పంపుతున్న పరీక్షలు, ఆయన పంపుతున్న శ్రమలు, ఆయన పంపుతున్న నిందలు, ఆయన పంపుతున్న అవమానాలు కూడా నువ్వు తీసుకుని ఏం చేయాలంటే దానిలో నిలబడినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నిన్ను గొప్పవారి ఎదుట, అనేకులు ఎదుట హెచ్చించి ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, పౌలుని తీసుకెళ్ళలా పెద్ద పెద్ద వారికి ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. అగ్రిప్ప రాజా అని సువార్తను ప్రకటిస్తూ ఉంటాడండి. యేసయ్య గురించి చెప్తుంటే, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేస్తున్నావా పౌలా అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించాడండి పౌలు గారు. పౌలు అదే అంటున్నాడు, నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేయాలని నా ఆశ అంటున్నాడు. యేసయ్య ఎలా చేశాడో క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగమైన మనము కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన పక్షంలో నిలబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడానికి, ఆయన పక్షంలో నిలబడడానికి, ఆయన పక్షంలో శ్రమలు అనుభవించడానికి నువ్వు వెనుకకు వెళ్ళే బిడ్డగా ఉండకూడదట. అట్లా కొన్నిసార్లు పౌలు ఎంతో వేదన పడేవాడండి కొన్ని పత్రికల్లో. కానీ సంఘానికి నేను వచ్చినా రాకపోయినా, నేనున్నా లేకపోయినా మీరు ఒకేలాగా ఉండాలి అంటున్నాడు. నువ్వు ఒకే పద్ధతిలో నడవాలి, ఎవరికి బెదరక, దేనికి భయపడక, ఏది లేక సువార్తను ప్రకటిస్తూ విశ్వాసంలో నిలబడుతూ. ఎందుకంటే నిన్ను బెదిరించేవారు వస్తారు, నీకు వ్యతిరేకంగా ఉన్నవారు వస్తారు, నీకు పోరాడుతూ నువ్వు దేవుని యొక్క శుభవార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నీకు విరోధమైన మాటలు వస్తాయి. ఇవన్నీ కూడా బెదిరించి మీరు ఎక్కడ పోతే. చూడండి పౌలుకి ఎంత ధైర్యం అంటే, ఆయనను చంపేస్తారని చెప్పిన యేసుక్రీస్తు సజీవుడని చెప్పడం మాత్రం ఎక్కడ కూడా మానలేదండి బైబిల్ గ్రంథంలో. ఎంత బోల్డ్గా, ఎంత ధైర్యంగా నిలబడ్డాడంటే, అందుకనే పౌలు మీద దేవుడు బలమైన కృప ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య గురించి ఎంత నువ్వు ఎక్కువ మాట్లాడితే అంత కృప దేవుడు నీకు ఇస్తాడు. ఎంత ఎక్కువసేపు మనుషుల గురించి మాట్లాడితే నువ్వంతా నీలో ఉన్న జీవాన్ని కోల్పోతావు. రక్షకుడైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి, శక్తిమంతుడైనటువంటి, మహోన్నతుడైనటువంటి క్రీస్తు శుభవార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రకటిస్తున్న నీలో ఏమవుతుందంటే క్రీస్తు జీవము ఉద్భవిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య గురించి ఏం చెప్పకుండా కొంతమంది నువ్వెంతసేపు నీ అప్పులు చూసుకోవడం, నీ ఇబ్బందులు చూసుకోవడం, నీ కష్టాలు చూసుకోవడం, ఎదురు నాకున్న కష్టాలు మీకు ఎవరికి రాలేదు బామ్మో అని ఏడుస్తూ ఉంటారు. నాకున్న శ్రమలు మీకేం వచ్చాయి, నాకున్న బాధలు మీకేం వచ్చాయి, ఒంటరోళ్ళు అయిపోయాం, దేవుడు మాకేమని ఏమి లేకుండా చేశాడు, మాకు అన్ని కష్టాలు ఎన్ని చెప్తారు. ఏం చేశాడు దేవుడు నీకు చెప్పు? లక్షలు పెట్టి
నీ కొన్న రక్షణ రాదు, నిన్ను రక్షించుకున్న దేవుడు నిజంగా ఆయన నీకు ధన్యుడు. ఆయన బిడ్డగా ఉన్న నీవేంటంటే యెహోవా తమకి దేవుడు కాగలిగిన జనులట ధన్యులం అండి. మనం ఆయన తెలుసుకోవటమే మన ధన్యత. అంతకంటే గొప్పది ఏం కావాలి మీకు? పిలిస్తే పలికే దేవుడు ఆయన. నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తే. ఎవరు చెప్తారండి ఆ మాట? నీ తల్లి కూడా చెప్పదు. ఏంటి ఊక పిలుస్తున్నావు? పనిలో ఉంటే అంటది మీ అమ్మ. వెనకెక్కడన్నా పనిలో ఉంటే అమ్మా అమ్మా అమ్మ అని పిలిస్తే నోరు మూసుకో, ఎంతసేపు ఎందుకు పిలుస్తున్నావు నన్ను? నాకు పనిలో ఉంటే. ఊరికెందుకు పిలుస్తున్నావు అంటది మీ అమ్మ. మీ డాడీని పిలిచారనుకోండి, ఏంటి ఊరికేంటి నీ పని నువ్వు చేసుకోలేవు, ప్రతిదానికి నా మీద ఆధారపడుతుంది. ఏసై అంటాడండి ఆ మాట. ఎప్పుడు చెప్పాలి మీరు? ఆయన ఏమంటాడు తెలుసా? నీ మనస్సు నా మీద ఆనబెట్టు, నీకు పూర్ణ శాంతి పూర్ణ సమాధానాన్ని ఇస్తా అంటాడు. అందుకని ఆయన ప్రేమ తల్లి ప్రేమ కన్నా శ్రేష్టమైన ప్రేమ అండి. తల్లిదండ్రుల ప్రేమ కన్నా, మరి ఈ లోకంలో ఉన్న ప్రేమల కన్నా శ్రేష్టమైన ప్రేమ అంటే అందరూ మనల్ని విసుకుంటారు. ఊకే ఎందుకమ్మా పిలుస్తున్నావు, ఏం పని నీకు అంటారు. కానీ యేసయ్య అంటాడా? ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఆయన నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడే దేవుడు ఆయన, నిన్ను దర్శించేది. నీ భర్త అంటాడు, ఏమా ఊకే అన్నిటికీ భయపడతా ఉంటావు, ఏదో ప్రార్థన చేసుకు పోరాదంటాడు. కానీ యేసయ్య అంటాడు, భయపడకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నానంటాడు. అది దేవునికి లోకంలో ఉన్న ప్రేమలకి వ్యత్యాసం. అందుకని నువ్వు తెలుసుకోవాలి, అంత ప్రేమ కలిగిన దేవుని పక్షంలో నిలబడి ఆ ప్రేమని ప్రకటించడానికి, ఆ ప్రేమని చూపించడానికి, ఆ ప్రేమలో నిలిచినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అవన్నీ కూడా నాకు ఆశీర్వాదాలు, దేవుడు నాకు అనుగ్రహించబడింది అని పౌలు అనుకున్నట్లు నువ్వు అనుకోవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటిస్తున్నప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప గొప్ప కార్యాలు. ఎందుకంటే సువార్తలో ఏముంది తెలుసా? జీవం ఉంది. ఏముందండి? సువార్తలో శక్తి ఉంది, సువార్తలో అభిషేకం ఉంది, సువార్తలో బలం ఉంది. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది ఎవరిదంటే క్రీస్తు శుభవార్తను ప్రకటించేటప్పుడు ఆ శుభవార్తలో ఉన్న బలము, ఆ శుభవార్తలో ఉన్న శక్తి, ఆ శుభవార్తలో ఉన్న జీవం ఏం చేస్తుంటే ఎదుటి వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాక నిన్ను ఆశీర్వదిస్తుంది. అది తెలియక కొంతమంది చెప్పడానికి భయం, కొంతమంది ఆయన పక్షంలో నిలబడడానికి భయం, కొంతమంది ఏదైనా చేయాలంటే భయం. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో యేసయ్య గురించి చెప్తే, ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారేమో. చూడండి, పౌలు అంటున్నాడు, నేను మీకు నేను ఎట్లా నడిచాను, నేను నా శ్రమల్లో, నా పోరాటాల్లో, నా బంధకాల్లో నేను ఎలా ఉన్నానో మీరు కూడా నా వలె అనుభవిస్తారు. అయినప్పటికీ కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాక ఆయన పక్షంలో శ్రమపడుట దేవుడు మనకి అనుగ్రహించబడింది. రెండో బైబిల్ పాఠంలో మొదటి నుంచి 2 వచనాలు చదువుదాం త్వరగా. కావున హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను సహవాసమైనను ఉన్న ఎడల ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చూడండి, పౌలు ఎంత చక్కటి టీచింగ్ ఇస్తున్నాడండి సంఘానికి. అసలు యేసయ్య మనస్సు ఏంటి, యేసయ్య మనస్సు ఏంటి చెప్పండి అనే దాని గురించి చెప్తున్నాడు. ఎవరినైనా అండి, ఇప్పుడు ఎవరి సొంత పనులు వారు చేసుకుంటా ఉంటారు, ఎవరి సొంత కార్యాలు వారు చూసుకుంటా ఉంటారు. కొంతమంది ఏదైనా దేవుని పని చెప్పినప్పుడు చెయ్యాలి కదా, చెయ్యకపోతే ఏమైనా దేవుడు ఏమైనా చేస్తాడేమో, లేకపోతే నాయకులు ఏమైనా అంటారేమోనని. కానీ ఆ వృధా చేయము ఏంటంటే భయము, టెన్షన్తో చేసేవారు కొంతమంది ఉంటారు. కానీ దేవుని పని కానీ మనం దేవుని యొక్క కృపని పొందుకుంటున్న మన జీవితాల్లో దేవుని పని విషయంలో కానీ ప్రతి కోణంలో కూడా ఏ మనస్సు కలిగి చేయాలంటే, ఏ మనస్సు కలిగండి? ఏక మనస్సును యేసయ్య మనస్సు కలిగి ఉండాలంట. అందుకని 3వ వచనం చదవండి.
కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక అంటున్నాడు. వినయమైన మనసు. కక్ష చేత మనము చెప్పాలా చేయకూడదట. వృధాతిశయము చేత. వృధాతిశయం అంటే అండి చూడండి, కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు నేను చెప్తుంటా, వినయంలో గర్వం ఉన్నట్లు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంటర్నల్గా అతిశయం అనేది ఉంటుంది. కొంతమంది వృధాగా ఏదో మేము చేసేయాలా, మేము చేసిస్తే ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. నువ్వు ఒక కక్ష చేత చేయకూడదు దేవుని యొక్క పని. వృధాతిశయం అంటే నిన్ను గుర్తించాలి. నీ జీవితంలో అంటే కొన్నిసార్లు తెలియని అతిశయం పనిచేస్తుంటుంది. దేవుని పని చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటది, వృధాగా అండి అతిశయము, వేస్ట్గా కొన్ని విషయాలలో. అందుకనే అతిశయించేవాడట క్రీస్తుని బట్టి అతిశయించాలని బైబిల్ చెప్తుంది. మనం ఎవరిని బట్టి అతిశయించాలి? నిజమండి, ఈ విషయంలో మనం తెలుసుకోవాలి. దావీదు అందుకే హెచ్చింపు వచ్చినప్పుడు, పొగడ్తు వచ్చినప్పుడు, ప్రైజింగ్స్ వచ్చినప్పుడు వచ్చి దేవుని మందసం ముందు పడి గొర్రెల కాపరి అయిన నన్ను రాజుగా చేసినందుకు అయ్యా నీకు స్తోత్రము రాజా అని కీర్తనలు రాశాడు. కొంతమంది వృధాగా అతిశయం కోసం చేస్తుంటారు. అంటే వారికి గుర్తింపు రావాలి, పేరు రావాలి, ప్రఖ్యాతులు రావాలి. ఇంటర్నల్ గా తెలియని అతిశయం పనిచేస్తుంటది. కానీ ఆ మనసుతో మనం చేయొద్దట. వినయ మనసుతో దేవుని పని చేయాలట. ఏ మనసుతో? నువ్వు పాట పాడినా దీనంగా పాడాల, నువ్వు సువార్త ప్రకటించినా దీనత్వం ఉండాలి. ఇతరులకి నువ్వు దేవుని నామంలో నిలబడినా నీలో ఏం కనబడాలంటే ఏముందండి, ఏముంది? ఒక పాట ఉంది, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నీవు నన్ను. నేను ఒకప్పుడు బాగా పాడేదాన్ని ఆ పాట, నీవు నన్ను ప్రేమించితివి అందుకనే నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం అనే పాట ఉంటుంది ఒకటి. నిజంగా ఏముంది నన్ను దేవుడు ప్రేమించడానికి? అసలు ఏ క్వాలిటీస్, ఏదైనా మంచి మనలో ఉందండి యేసయ్య మనల్ని ప్రేమించడానికి. ఒకసారి మన గురించి మనం ఆలోచిస్తేనే అసలు మనం ఇతరులకు మన గురించి చెప్తే వాళ్ళు మనల్ని ఎవరు కూడా ప్రేమించలేరు, అంత భయంకరంలో మన పర్సనల్ లైఫ్. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన సన్నిధిలో మనం వృధాతిశయంతో చెయ్యొద్దు, కక్షతో చెయ్యొద్దట. కానీ ఏ మనసుతో చేయాలా చెప్పాలా? ఇంకొకటి తెలుసా, మనకంటే ఎదుటివాడు యోగ్యుడని ఎంచాల. మనం యోగ్యులమని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వెప్పుడు కూడా ఇతరులని గణపరచడం నేర్చుకోవాలి. అంటే ఇతరులకి హానర్ చేయడం, ఇతరులు ఎదుట తగ్గించుకోవడం, ఇతరులని ఇది ఈ విషయాల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే మనం అనుకుంటాం ప్రభువా, దేవుని దగ్గర అడుగుతుంటాం, నేను యోగ్యుని కాదయ్యా, యోగ్యురాలను కాదయ్యా, నేను అయోగ్యునయ్యా, అయోగ్యురాలనయ్యా, నేను అదయ్యా ఇదయ్యా. ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోం, కానీ తగ్గించుకోకూడని చోట్ల తగ్గించుకుంటుంటాం. కానీ ఏమంటున్నాడో తెలుసా పౌలు గారు ఈ యొక్క సంఘానికి, మీరు మీకంటే మీ ఎదుట ఉన్నవాడు యోగ్యుడని ఎంచుము అంటున్నాడు. అంటే ఎంచుము అంటే నువ్వు మాటతో కాదు, పైకి మాత్రం అబ్బా బ్రదర్ వండర్ఫుల్ బ్రదర్, మీలాంటి జ్ఞానము, అసలు మీలాంటి సిస్టర్ అబ్బా ఎంత, అసలు మీ సెలక్షన్ వండర్ఫుల్, ఇట్లా పైకి కాదు. ఎంచుము అంటే నీ సకల ప్రవర్తనలో ఎదుటి వ్యక్తి యోగ్యుడని నువ్వు గణపరచడమే అది దేవుని చిత్తం. నీకంటే ఎదుటి వ్యక్తి, వాళ్ళు మామూలు వ్యక్తులు కావచ్చు, సింపుల్ పర్సన్స్ కావచ్చు, నీకంటే చిన్నవారు కావచ్చు, నీకంటే మామూలు వ్యక్తులు కావచ్చు, కానీ క్రీస్తులో వారిని నీకంటే, అందుకనే మనం మనకంటే అనే మాట మనకు రాదు, కానీ పౌలు మనకు నేర్పుతున్నాడు, యేసు క్రీస్తు ప్రభు నేర్పుతున్నాడు. మనకంటే ఇతరులు ఎవరైనా ఎంచాలట. చదవండి ఆ మాట, చదవండి సిస్టర్. వినయ మనస్సు కలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఒకరినొకడు అంతేనా? వినయ మనస్సు, ఏ మనసు కలిగిన వారిగా ఉండాలండి మనం? వినయమైన మనస్సు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండి. ఏంటి కొంతమంది ప్రైజ్ లార్డ్ అని చెప్పడానికి కూడా రాదండి. ఇట్లా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఇది యేసయ్య మనస్సు అట. ఎంతమందికి యేసయ్య మనసు కావాలి? కావాలా మీ అందరికీ? యేసయ్య మనసు మంచి మనస్సు దేవుని బిడ్డలారా. ఎదుటి వ్యక్తిని క్షమాపణ అడగటంలో కూడా మనకి పొరపాటేమీ లేదు. మీ ఇంటి ముందోళ్ళని, మీ ఇంటి పక్కన వాళ్ళని, మీ ఇంటి ఎదురుగుంటోళ్ళని, సంఘం సావాసం ఎట్లాగేదో కలిసిపోతూ ఉంటుంది.
ఇంటి వెనకున్న వాళ్ళని, ఇంటి ముందున్న వాళ్ళని, ఇంటి పక్కన లేకపోతే మన కొలీగ్స్ని కొన్ని సమయాలలో సారీ నా మనసు నీకేమన్నా గాయపరిచిందా, సంఘంలో బలవంతంగా ఏదో చెప్పుకుంటాం మొత్తానికి. ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్ కావచ్చు, ఒకవేళ జీప్ క్లీనర్ కావచ్చు, వారు ఎలాంటి అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా వాళ్ళు మనకంటే యోగ్యులు అనే రెస్పెక్ట్, గౌరవం, ప్రేమ మనం చూపించాలి. అది యేసయ్య మనసు. చూడండి, జక్కయ్యని అందరు పాపి అన్నారు. ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి ఏమంటారు, ఎవరు వడ్డీల మీద వడ్డీలు, అంతేనా, డబ్బులు వసూలు చేసే. మనం సంఘంలో ప్రేమగా ఉంటామండి, కానీ యేసుక్రీస్తు తనని ప్రేమించే ఆ గుంపునంతా వదిలిపెట్టి లోకమందరూ కూడా దుష్టుడు అని చూస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, నీ ఇంట్లో భోజనం చేయాలనుకుంటున్నా అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అంటే వీళ్ళందరూ కూడా పక్కనున్న వారు యోగ్యులను ఎంచుకోవచ్చు, క్రైస్తవులు దేవుని బిడ్డలు కాబట్టి, కానీ ఆ వ్యక్తి యోగ్యుడని యేసు ప్రభు ఎంచి ఆ ఇంట్లో అడుగు పెట్టాడు కాబట్టి జక్కయ్య మారు మనసు పొందాడు. దేవుని బిడ్డల సువార్త విషయంలో కొందరిని సంపాదించుకోవాలి, కనాలి అంటే కూడా ఈ మనసు ఉండాలండి మనకి. మనం సంపూర్ణటువంటి మన లైఫ్ ఎట్లా మారాలంటే కృప నుంచి అధిక కృపలోకి వెళ్ళాలా. మనమే కరెక్ట్ అని మనం ఎప్పుడు కూడా ఇది కాదు, మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. నేర్చుకున్న వాళ్ళం కాదు, మనం నేర్చుకుంటున్న వాళ్ళం. నీ ఆఫీస్లో క్లీనర్ అయినా, నీ ఆఫీస్లో ఒకవేళ సఫాయి వాళ్ళ కావచ్చు, నీ ఆఫీస్లో ఎవరైనా కావచ్చు, వారు కూడా క్రీస్తు స్వరూపంలో ఉన్న బిడ్డలు అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. వారి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చిన్నాడని మర్చిపోవద్దు. వారిని కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు అని మర్చిపోవద్దు. ఎదుటి వ్యక్తిని మనం గణపరుస్తున్నప్పుడు యేసయ్య ఆనందం మన జీవితంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, అది ఎవరి మనసు అండి? చెప్పాలా? మనం ప్రార్థన చేసి అట్టుటని అది ఇది చేస్తుంటాం, కానీ ఇతరులని గౌరవించటం, ఇతరులని సన్మానించటం, ఇతరులని మనకంటే యోగ్యులని ఎంచటం అంట. అందుకని చూడండి, వినయ మనసుతో కూడి ఏమంటున్నాడు, చదవండి త్వరగా. వినయమైన మనస్సు కలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఏ మనసు అండి? చెప్పాలా? నాకు యేసయ్య మనసు. ఇంటి పక్కడు జ్వరం వస్తే ఎట్లున్నామని కూడా అడగరండి. క్రైస్తవులు గారు కదా వాళ్ళు. ఇంటి ఎదుర్కొంటున్న వాళ్ళకి ఏదన్నా అయితే వెళ్ళి ఎలా ఉన్నారండి కూడా అడగరండి. దారిని వెళ్తున్నప్పుడు పలకరింపు కూడా నవ్వరు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నిన్ను ప్రేమించిన వారినే నువ్వు ప్రేమించిన ఎడల నీకేమి సుంకర్లు పాపులు ఇదే చేస్తారట, నువ్వు కూడా ఏమి లాభం. ఈ 4 గోడల మధ్య కాదు మనం చేయాల్సింది. చూడండి ఇక్కడ ఏమంటున్నట్టు, ప్రతివాడు తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యములని కూడా ఇతరుల కార్యములను కూడా చూడవలని. ఇది క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి దీనత్వం యేసయ్యలో ఉంది. ఆ కింద వచనాలు అంటాడు, ఆయన దేవుడై ఉండట ఆ యొక్క మంచి ఆయన తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుని పోలికగా గుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి అంత తగ్గింపు ఉంది కాబట్టి ఆ నామము అన్ని నామముల కన్నా పైనామమని రాయబడింది. దేవుడు మనల్ని ఎప్పుడు గణపరుస్తాడు? యేసయ్య నామము గణపరచడానికి యేసయ్యలో ఉన్న దీనత్వం, యేసయ్యలో ఉన్న తగ్గింపు, యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్య ఇతరులని ఎంతగా గణపరిచి ఎంతగా యోగ్యులను ఎంచిన ఆ మనసు, సొంత కార్యాలుగా యేసయ్య ఎప్పుడు కదండి జాతి కుల మత భేదాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి సహాయం చేసేవాడు. ఎక్కడే పరిస్థితులు దుఃఖకరంగా వేదనగా ఉంటే యేసయ్య మనసు కరిగిపోయేది. ఎందుకో తెలుసండి, ఆయనకి తెలుసు సర్వమానవాళి కోసం నేను రక్త ప్రోక్షణగా ప్రోక్షింపబోతున్నాను. రెండవదిగా వీరంతా కూడా ఆయన స్వారూప్యమందు చేయబడిన ప్రజలు.
జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మనం చాలా ప్రేమలో పరిపూర్ణతలోకి వెళ్ళాలి, సంపూర్ణమై ఉండాలా. యేసు ప్రభు ఎవరినైనా అండి ప్రేమతో సంపాదించుకున్నాడు ఆయన లోకాన్ని. అందుకని నువ్వు స్వార్థ ప్రకటించాలి, ఆయన పక్షంలో నిలబడి ఉండాలి, అంతేకాకుండా ఆయన పక్షంలో శ్రమపడాలి, అంతేకాకుండా ఆయన మనస్సు కలిగి ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ మనస్సు కలిగండి చెప్పాలి అందరూ. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తు సువార్త ప్రకటించాలి. రెండవదిగా క్రీస్తు పక్షంలో విశ్వాసం ఉంచాలి, క్రీస్తు పక్షంలో శ్రమ పడాలి, క్రీస్తు మనస్సు కలిగి ముందుకు సాగాలి. ఈ 4 నువ్వు కలిగి ఉన్నప్పుడు నిత్యరాజ్యంలో యేసయ్యని కలుసుకుంటావు. మా మామయ్యకి పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది, కుడి కాలు కుడి చెయ్య పడిపోయింది. ఎంతోమంది డాక్టర్లు చెప్పలేమన్నారు, కానీ ఆయన నడుస్తాడో నడవలేదో నాకు తెలీదు. అయితే మేము అందరూ కూడుకొని ప్రేయర్ చేసుకున్నాం, నేను మా ఫ్రెండ్స్ అందరూ ప్రేయర్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. వస్తే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ప్రభువా ఇక్కడ అందరూ సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, నేను కూడా మీకు సాక్షి కింద వాడుకోండి, నేను కూడా మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి అని ఆశ అనిపించింది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో ప్రేయర్ చేయించుకున్నాను. అక్కడికి మా మామయ్యకి స్వస్థత జరిగింది. ఆయన కుడి చెయ్యి కుడి కాలు కూడా వచ్చేసింది. ఆయన పొలం పనులు కూడా వెళ్ళిపోతున్నాడు. నేను జూన్ నెల 17th కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఇక్కడ వచ్చాను. ఫస్ట్ టైం జూన్ ఆ రోజే ఎగ్జామ్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్. ఇక్కడ వచ్చి చాలా గట్టిగా ప్రేయర్ చేసుకొని పోయినాను. నిన్న వెలువడిన కానిస్టేబుల్ రిజల్ట్లో నేను సెలెక్ట్ అయినా. ఈ గొప్ప సాక్ష్యం దేవుడి గురించి. ప్రైజ్ ది లార్డ్. 2-3 months నుంచి నాకు హెడేక్ ఉండేది, బట్ 2 weeks బ్యాక్ ఆయిల్ anointing అప్పుడు నేను హీల్ అయ్యాను. అదే లాస్ట్ వీక్ నేను ఇక్కడికి వద్దాం అనుకున్నప్పుడు నా కాలుపైన ఒక చిన్న గడ్డలాగా అయింది, కానీ నేను విశ్వాసంతో దానికి ప్రేయర్ ఆయిల్ అప్లై చేసుకొని వచ్చాను. ఇక్కడ ప్రేయర్ అయిపోయి ఇంటికి వెళ్ళేంత వరకు అది గడ్డ ఉండే, బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికి నాకు ఆ గడ్డ మొత్తం కరిగిపోయింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడి నుంచి నాకు చాలా ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నాకు నా భర్తకు మధ్యలో. సో నేను నా ఫ్యామిలీ అంతా మా పేరెంట్స్ తోటి మేము బెల్లంపల్లికి వెళ్ళాము ప్రే టవర్కి. అక్కడ పాస్టర్ ప్రవీణ్ గారు ప్రే చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు సాల్వ్ చేస్తారని ప్రే చేశారు. ఇప్పుడు అవన్నీ సాల్వ్ అయిపోయినాయి. వీఆర్ బ్యాక్ టుగెదర్ ఇన్